5 స్టెప్స్‌లో ఈ ప్యాటర్న్‌ని ఎలా సాల్వ్ చేయాలో చెప్తా. ఫస్ట్ ఈ ప్యాటర్న్‌ని చెస్ బోర్డ్ లాగా డ్రా చేసుకొని రోస్ అండ్ కాలమ్స్‌గా డివైడ్ చేయాలి. మనకి 5 రోస్ అండ్ 9 కాలమ్స్ వచ్చాయి. అండ్ రోస్‌ని ప్రింట్ చేయడానికి మనం ఫర్ లూప్‌ని 5 టైమ్స్ రన్ చేస్తాం. సెకండ్ స్టెప్‌లో ఈచ్ రోలో రో నంబరే ప్రింట్ అయింది. కానీ ఆడ్ నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రింట్ అయింది. లైక్ 1, 3, 5, 7, 9 అండ్ నంబర్స్ కన్నా ముందు స్పేసెస్ ఉన్నాయి. అండ్ నంబర్ తర్వాత వచ్చిన స్పేసెస్‌ని ప్రింట్ చేయక్కర్లేదు. ఫస్ట్ స్పేసెస్ ఎలా ప్రింట్ అయ్యాయో చూస్తే లైన్ 1లో 4 స్పేసెస్, 2లో 3, 3లో 2, 4లో 1, 5లో 0 స్పేసెస్ ప్రింట్ అయ్యాయి. అండ్ మనకి మాక్సిమం 5 రోస్ వచ్చాయి. సో ఈచ్ లైన్ నంబర్ ని మాక్సిమం నెంబర్ ఆఫ్ రోస్ తో మైనస్ చేస్తే నెంబర్ ఆఫ్ స్పేసెస్ వస్తుంది. సో ఫస్ట్ స్పేసెస్ ని ప్రింట్ చేయడానికి రో లూప్ లోపల కాలమ్ లూప్ ని 1 తో స్టార్ట్ చేసి n మైనస్ రో నెంబర్ వరకు స్పేసెస్ ని ప్రింట్ చేస్తాం. సో ఇలా సగం లాజిక్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ స్టెప్ లో మనం రో నెంబర్ ని ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రింట్ చేస్తే సరిపోద్ది. సో మనం ఈ ఆడ్ నెంబర్ ని తెచ్చుకొని అన్ని టైమ్స్ రో నెంబర్ ని ప్రింట్ చేయాలి. ఈ నెంబర్ ని తెచ్చుకోవడానికి మన రో నెంబర్ ని ఇంటూ 2 చేసి -1 చేస్తే వస్తది. సో ఇప్పుడు నంబర్స్ ని ప్రింట్ చేయడానికి ఇంకో లూప్ తీసుకొని 1 నుండి 2 ఇంటూ రో -1 వరకు లూప్ ని రన్ చేస్తాము. రో నెంబర్ ని ప్రింట్ చేస్తాము. నెక్స్ట్ స్టెప్ లో సూడో కోడ్ ని రాయాలి. ఔటర్ లూప్స్ రో కోసం, ఫస్ట్ ఇన్నర్ లూప్ స్పేసెస్ కోసం, సెకండ్ ఇన్నర్ లూప్ నంబర్స్ కోసం అండ్ లాస్ట్ లో నెక్స్ట్ లైన్ కి మూవ్ అవ్వాలి. నెక్స్ట్ ఈ సూడో కోడ్ ని డ్రై రన్ చేయాలి. కరెక్ట్ గా వస్తే కోడ్ రాసేస్తాం. రాకపోతే మళ్ళీ లాజిక్ ని కరెక్ట్ చేసుకోవాలి అంతే. మీకు ఇలా డిఫరెంట్ ప్యాటర్న్ ప్రాబ్లమ్స్ కి అన్ని లాంగ్వేజెస్ లో సొల్యూషన్ కావాలి అంటే లింక్ అని కమెంట్ చేయండి. మీకు గిట్ హబ్ రెపో లింక్ సెండ్ చేస్తాను. అందులో డిఫరెంట్ ప్యాటర్న్ ప్రాబ్లమ్స్ కి కోడ్ ఉంటది.